హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కూతురికి పెళ్లి చేయడం అస్సలు ఏమాత్రం ఇష్టం లేని ఆ తల్లి స్వార్థాన్ని తెలుసుకున్న తండ్రి ఆమెకు ఎలా షాక్ ఇచ్చాడు? అసలు ఆ తల్లి కూతురికి పెళ్లి చేయకపోవడానికి కారణమేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. అమ్మా కుసుమ, కుసుమ, పార్వతి, పార్వతి అన్న పిలుపు విని వస్తున్నానండి అని వరాండాలోకి వచ్చింది పార్వతమ్మ. అమ్మాయి ఏది? ఎంత పిలిచినా పలకదేంటి? దాని పేరున కవర్ వచ్చింది. మేడపైన ఉందండి. వినిపించలేదేమో. నేను పైకి వెళ్తున్నాను. నాకు కవరు ఇలా ఇవ్వండి. నేను ఇస్తాను అంటే జగన్నాథం గారు కవర్ అందించారు. పార్వతమ్మ దాన్ని అందుకొని పైకి వెళ్ళింది. కుసుమకందించింది. తన పేరే ఉంది కవర్ మీద. చించి చూసింది కుసుమ. లోపల కాగితం పచ్చగా కనిపించింది. ఒకటి శుభలేఖ, ఇంకొకటి తనని మరీ మరీ రమ్మని రాసిన స్నేహితురాలి స్వాగత లేఖ. రెండూ శాంతంగా చదివింది కుసుమ. శుభలేఖల మీద వధూవరుల ఫోటోలు కూడా ఉన్నాయి. తన స్నేహితురాలు మురళి పెళ్ళ. చదువు ఎందుకు మానేసింది? వరుడి పేరు మురారీరావు. బాగానే ఉంది. తను తప్పకుండా వెళ్ళాలి అని ఈ శుభవార్త తల్లితో చెబుదామని తలెత్తింది. పార్వతమ్మ అక్కడ ఉంటేగా ఎప్పుడు వెళ్ళిపోయిందో కిందకి వెళ్ళిపోయింది. కుసుమ గబగబా కిందకెళ్ళి, నాన్నగారు మురళి పెళ్ళట, వరుడు ఎంఎస్సి, మన అందరినీ మరీ మరీ రమ్మని రాసింది అంటూ కవర్ అందించింది తండ్రికి. ఏమిటి? మురళి పెళ్ళా? ఏం కంగారు? నీకంటే చిన్నదిలా కనబడుతుంది. అప్పుడే చదువు మాన్పించి పెళ్లి చేయవలసిన అవసరం ఏమి వచ్చింది అంటూ తన ఉద్దేశాన్ని తెలిపింది పార్వతమ్మ. ఆ గొడవ మనకెందుకు గాని, మనందరినీ రమ్మని రాసిందిగా, మరి వెళదామా అని అడిగింది కుసుమ. అట్లాగేలే, ఏమంత భాగ్యం, బెజవాడ ఎంత దూరం, వెళ్ళి వద్దాంలే అంటూ కూతుర్ని సంతోషపెట్టారు జగన్నాథం గారు. అందరూ సంతోషంగా పెళ్లికి వెళ్ళి వచ్చారు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. చూస్తుండగానే మురళి పెళ్ళై 10 రోజులయ్యింది. చుట్టాలందరూ ఎవరింటికి వాళ్ళు సర్దుకున్నారు. ఓ రోజున జగన్నాథం గారు, కుసుమ ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. పార్వతమ్మ వడ్డిస్తోంది. పెళ్లి బాగానే జరిగింది కదా అమ్మా అని అడిగింది కుసుమ. మంచి సంబంధం కుదరాలే కాని పెళ్లి చేయడం అంత బ్రహ్మాండం కాదు అన్నాడు జగన్నాథం గారు. ఎన్నో పెళ్లిళ్లు చేసినట్టు. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు. కుసుమ భోంచేసి వెళ్ళిపోయింది. అదేంటండి, మీ భోజనం తరగడం లేదు? మగవాళ్ళు కాళ్ళు తరాడేటప్పటికి భోంచేసి లేవాలంటారు అంటూ ఆలోచన సముద్రంలో మునిగిన భర్తను హెచ్చరించింది పార్వతమ్మ. ఏదో ఆలోచిస్తుంటే ఆలస్యమైందిలే. కుసుమకు మాత్రం పెళ్లి చేసే వయసు రాలేదా? మనం ఎందుకు తొందరపడటం లేదు అంటూ అన్నారు జగన్నాథం గారు. అప్పుడే ఏం పెళ్ళండి, ఇంకా 20 ఏళ్ళన్నా నిండలేదు. అయినా చదువు పూర్తి కావద్దు? నేను మిమ్మల్ని పీడించవలసింది పోయి మీరు నన్ను పీడిస్తున్నారే అంది ఆశ్చర్యంగా పార్వతమ్మ. పీడించడం కాదు, మనకేం తక్కువ అని పెళ్లి మాట తలపెట్టకపోవడానికి. అదీ కాక ఈ ఆస్తంతా దానిదే. ఇంకా చదువు విషయం అంటావా? ఆ, ఏదో హాబీగా చదువుతోంది. కానీ తప్పనిసరిగా పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏముంది దానికి? ఇంతకీ నీకు ఎందుకు ఇష్టం లేదంట అన్నాడు జగన్నాథం. బాగుంది. 20 ఏళ్ళన్నా నిండకుండా పెళ్లి చేయడం నాకు ఏమీ ఇష్టం లేదు. తర్వాత మీ ఇష్టం అంటూ చిన్నబుచ్చుకున్న ముఖంతో జవాబు ఇచ్చింది పార్వతమ్మ. అది కాదు పార్వతి, నేను చెప్పేది కూడా కొంచెం ఆలోచించు. మరి మనకి ఇంకా ఎవరున్నారు కనుక ఎటు వచ్చి అదేగా. దాని ఆనందం కంటే మనకు ఇంకేం కావాలి? పెళ్ళైన తర్వాత దాని కడుపులో 4 పిల్లలు పుడితే వాళ్ళను చూస్తూ కాలం గడపొచ్చు అంటూ భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయారు జగన్నాథం గారు. పార్వతమ్మకి ఏమీ పాలుపోలేదు. భర్త గారి ఆఖరి మాటలు ఆవిడకు స్పృహ తప్పేలా చేశాయి. కుసుమకి పెళ్లి, ఏడాది తిరగకుండా గర్భం, తనకి మనవళ్ళు. తను అమ్మమ్మ. అవును, తను అమ్మమ్మ అవుతుందా? అప్పుడే తను అమ్మమ్మ అయ్యేంత ముసలిదా? అలాంటిది ఎప్పటికీ జరగకూడదు అని గట్టిగా నిశ్చయించేసుకుంది పార్వతమ్మ. ప్రస్తుతం పార్వతమ్మ చాలా అందంగా ఉంటుంది. మనిషికి 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ల లోపు మనిషిలా కనిపిస్తోంది. కుసుమని పార్వతమ్మని చూసిన వాళ్ళు
తల్లి కూతుర్లు అనుకోరు, అక్క చెల్లెలు అనుకుంటారు. ఎప్పుడైనా పేరంటానికి గాని సినిమాకి గాని వెళ్ళవలసి వస్తే వాళ్ళిద్దరూ ఒకరిని మించి మరొకరు ముస్తాబులు చేసుకుంటారు. అలాంటి సమయాల్లో పార్వతమ్మని పోలిక పట్టలేరు. అటువంటి పార్వతమ్మకు అమ్మమ్మగా మారడం ఏమి ఇష్టం ఉంటుంది చెప్పండి? పోనీ కూతురికి ఇప్పట్లో పిల్లలు కలగరు అనుకుంటే అల్లుడు వస్తే అత్తగారు అని అయినా పిలుస్తాడుగా. కూతురికి పెళ్లి చేయమనకపోవడానికి, భర్త చేస్తానన్నా వాయిదాలు వేయడానికి ఇదే కారణం. ఇలాగే ఏవేవో ఆలోచించుకుపోతున్న పార్వతమ్మ భర్త భోంచేసిన కంచమన్నా తీయలేదు. పార్వతి అన్న భర్త పిలుపు పార్వతమ్మను ఆలోచనా సాగరం నుంచి తిరిగి వంటగదిలోకి తీసుకొచ్చాయి. ఆ వస్తున్నానండి అంటూ పార్వతమ్మ త్వరగా గదిలోకెళ్ళింది. వంటింట్లోనే పాతుకుపోయావే, ఇంకా వస్తావని కాచు కూర్చున్నాను. తమలపాకులు తీసుకురా అన్నారు విసుగ్గా జగన్నాథం గారు. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు. గబగబా తమలపాకులు మడిచి అందిస్తూ, ఏమండి, మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. కుసుమకి ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు. అనవసరంగా దాని చదువు చెడుతుంది. అదే నా భయం. తర్వాత నీ ఇష్టం ఎంతో లాలనగా కోరింది. అట్లాగే పార్వతి, ఏదో మాట వరసకి అన్నానే గాని నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుందా? ఈ మాత్రం దానికి ఇంత బ్రతిమిలాడాలా? సరే కాని నా స్నేహితుడు వచ్చాడు. ఇవాళ సినిమాకి వెళ్తున్నాం. టైం కూడా అయ్యింది అంటూ కోటు తగిలించుకొని గుమ్మం దాటాడు జగన్నాథం గారు. భర్త కనుమరుగు అయ్యేదాకా చూసింది. తర్వాత వీధి తలుపు వేసుకొని వంటగదిలోకెళ్ళింది. తను అమ్మమ్మ కావడం లేదు. ఆ సంతోషంలో పార్వతమ్మకి ఆకలి అనిపించలేదు. కింద తలుపులన్నీ వేసేసి తిన్నగా పైకి వెళ్ళింది. కుసుమ ఏదో బొమ్మ వేస్తూ తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నం అయిపోయింది. పార్వతమ్మ కుసుమ పక్కన కుర్చీలో కూర్చుంది. కుసుమ తలెత్తి చూసింది ప్రశ్నార్థకంగా. నిన్ను ఒకటి అడుగుతాను గాని సిగ్గుపడకుండా చెప్పాలి. నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉందా? ఇది పార్వతమ్మ ప్రశ్న. నిజమే, తనకి ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఉందా? కుసుమ తనని తానే ప్రశ్నించుకుంది. నిజంగా లేదమ్మా, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. చదివిస్తారా అని తిరిగి ప్రశ్నించింది కుసుమ. ఓ, నీ ఇష్టం వచ్చినంత వరకు చదువుకో. అమ్మమ్మ అవడం తప్పిపోయింది కదా అన్న సంతోషంతో అభయం ఇచ్చేసింది పార్వతమ్మ. ఇద్దరికీ ఒక్కసారే చెప్పలేనంత ఆనందం కలిగింది. వారి ఆనందాలకు కారణాలు మాత్రం వేరు వేరు. జగన్నాథం గారు ప్లీడరు. వారికి చాలా ఆస్తి ఉంది. ప్రస్తుతం వారు నివసిస్తున్న పట్టణానికి సమీప గ్రామంలోనే సుమారు 20 ఎకరాల వరి పండే భూమి, సుమారు 7 ఎకరాలలో రకరకాల పళ్ళ తోటలు, పట్టణంలో నివసించడానికి చక్కని మేడ, గుర్రపు బండి, కావలసినన్ని హంగులు ఉన్నాయి. కేసులు చాలా వస్తాయి కానీ దేహానికి కావలసిన విశ్రాంతి ఉంచుకున్న తర్వాతనే కష్టపడతారు. అయినా వారికి రాబడికి లోటు లేదు. దీనికి తోడు ఒక్కగానొక్క కూతురు అందగత్తె. తర్వాత ఇద్దరు ముగ్గురు పుట్టినా గానీ బ్రతకలేదు. కుమారులు లేరన్న కోరిక ఆ దంపతులను బాధిస్తుందని అనుకోనక్కర్లేదు. ప్రస్తుతం కుసుమకు 21వ సంవత్సరం జరుగుతూ ఉంది. బిఏ పాస్ అయింది. ఇంకా పెళ్లి చేయలేదు. అయినా పార్వతమ్మ సంఘానికి భయపడలేదు. వారియర్స్ టైటిల్ చూశారు. ఇవాళ ఆ పుస్తకం చదివాను. చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకోకుండా దేశానికి సేవ చేసింది కనుకనే తరతరాలుగా ఖ్యాతిని సంపాదించుకోగలిగింది అంది పార్వతమ్మ భర్తతో ఒకరోజు. అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా సేవ చేయలేకపోయావా అన్నారు నవ్వుతూ జగన్నాథం గారు. ఇంతలో కుసుమ మేడపై నుంచి వచ్చింది. నాన్నగారు, సినిమాకెళ్తున్నా అంది. అట్లాగేనమ్మా, ఎంత కావాలంటావ్ అన్నాడు. 3 రూపాయలు చాలు అంది కుసుమ. చిల్లర లేదు. ఈ నోటు తీసుకెళ్ళు. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అంటూ మనీ పర్స్ తీసి 5 రూపాయల నోటు అందించాడు జగన్నాథం గారు. దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది కుసుమ. పార్వతి, అమ్మాయిని చూసావా? కలగా ఉంది. పెళ్ళైతే అమ్మాయి కళ్ళెదురుగా లేకుండా పోతుందని భయమా? అట్లాగైతే ఇల్లరికపు అల్లుని తెస్తాలే. ఎన్నాళ్ళని ఇట్లా ఊరుకుంటాము? నువ్వు చెప్పినట్టే చదువుకి ఆటంకం అవుతుందని ఇంతవరకు ఊరుకున్నాను. ఆ చదువు కూడా అయిపోయింది.
అసలు నీ మనసులో ఉన్న సంగతి ఏమిటో చెప్పకూడదు? చిరుకోపంగా అడిగాడు జగన్నాథం గారు. పార్వతమ్మ తనకిక ఓటమి తప్పదు అనుకుంది. ఎన్నాళ్ళని చదువు వంక పెడుతుంది? పోనీ అమ్మాయిని డాక్టర్ కోర్స్‌కి పంపించి పెళ్లి చేయొద్దని చెబుదామా? అమ్మో! అలా చెప్తే ఇంకేమైనా ఉందా? పెళ్లి చేయడం ఇష్టం లేక ఇవన్నీ వేషాలు వేస్తున్నావు అంటారేమో అని భయపడింది పార్వతమ్మ. మొన్ననే మురళి ఉత్తరం రాసింది. ఆడపిల్లట. కుసుమకు మాత్రం కలగకుండా ఉంటారా? పోనీ ఈ ఏడాదికైనా ఆపేస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది పార్వతమ్మ. ఏం పార్వతి, ఏమీ మాట్లాడవు? పెళ్ళంటే నువ్వు ఇంత బెంగపడతావెందుకు? నీ తత్వం నాకేం బోధపడటం లేదు. కుసుమని అడిగి ఈ ఏడాదే ఆ పెళ్లి కాస్త అయిందనిపించేస్తాను అన్నాడు జగన్నాథం గారు కోపంగా. పార్వతమ్మ మాట్లాడలేకపోయింది. పార్వతమ్మకి ఏమీ తోచడం లేదు. ఏం చేస్తున్నా కుసుమ విగ్రహమే కనిపిస్తుంది. అమ్మాయి ఇంట్లో కళ్ళకి ఎదురుగా కనబడుతూ ఉంటే భర్త పోరు మరీ ఎక్కువవుతుంది. కుసుమ కొన్నాళ్ల పాటు ఎటైనా వెళితే కొంచెమైనా ఆయన మనసు శాంతిస్తుంది. మొన్ననే బెజవాడ నుంచి సత్యవతి వదిన కూడా ఉత్తరం రాసింది కుసుమను పంపమని. ఆ ఊరిలోనే తన స్నేహితురాలు మురళి కూడా ఉంది. ఎంత మంచి ఆలోచన తనకు తట్టినందుకు తనను తానే మెచ్చుకుంది పార్వతమ్మ. అమ్మా కుసుమ, మొన్న సత్యవతి అత్తయ్య రాసిన ఉత్తరం చూశావుగా, మరి ఎప్పుడు వెళ్తావు అంటూ ప్రశ్నించింది పార్వతమ్మ. మురళి కూడా రాసిందమ్మా రమ్మని. ఓ 15 రోజులు ఉండి వస్తాను అంటూ సంతోషంతో బట్టలు సర్దుకోసాగింది. పార్వతమ్మ తలుచుకోవడము చేయలేకపోవడమునా. సాయంత్రం కుసుమని బెజవాడ పంపించేసింది పార్వతమ్మ. రవి కనపడటం లేదు మురళి అని స్నేహితురాలిని అడిగింది కుసుమ. ఓహో! ఇప్పటికి జ్ఞాపకం వచ్చాడన్నమాట. అయినా నీకు రవితో ఏం పని? కుసుమని ఏడిపించడానికి అడిగింది మురళి. నిజంగా కుసుమకి సిగ్గేసింది. సరేలే, నీతో ఇకపై మాట్లాడితే అడుగు అంటూ పక్కకు తిరిగి కూర్చుంది సుమ. రెండో వాళ్ళని ఎట్లా ఓడించాలా అని ఇద్దరూ ప్రయత్నం చేస్తారు. అమ్మ, మురళి అన్న కేక వినిపించింది. ఇద్దరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అది జగన్నాథం గారి గొంతు. అరే, మీ నాన్నగారు వచ్చారే, పద వెళదాం అంటూ వాళ్ళిద్దరూ కిందికి వచ్చారు. ముందు సావిట్లో మురళి తల్లి అన్నపూర్ణమ్మ గారు జగన్నాథం గారితో మాట్లాడుతున్నారు. ఏం నాన్న, మీరు వచ్చారే, అమ్మకెలా ఉంది అంటూ ఆత్రంగా ప్రశ్నించింది కుసుమ. మీ అమ్మకి బాగానే ఉందమ్మా. రవి ఏడి? అతడితో కొంత పని ఉండి వచ్చాను అన్నాడు. రవి మా అల్లుడు కలిసి ఏదో పని మీద గుంటూరు వెళ్లారు. ఇవాళ రావాలి. వాళ్ళే వస్తారు గాని భోజనానికి లేవండి మీరు అంటూ తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ. అందరూ వంటింట్లోకి దారి తీశారు. ఆ వచ్చిన పనేదో ఇప్పుడు చెప్పండి మామయ్య అంటూ కదిపింది మురళి. నువ్వు నన్ను మామయ్య అని యథాలాపంగా అన్నావేమో గాని ఆ మాటనే నిజం చేసుకోవాలని వచ్చాను. కుసుమకు పెళ్లి చేయడం అంటే మా పార్వతికి సుతరాము ఇష్టం లేదు. నిన్న ఖచ్చితంగా అడిగితే తనకి ఇష్టం లేదని పూర్తిగా పెళ్లి మానేయమని చెప్పింది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇక మీదట పార్వతి మాటలు వినదలుచుకోలేదు. అందుకని కుసుమకి మీ ఊర్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. బావుందా నా ఐడియా అంటూ పరిస్థితులను తెలియజెప్పాడు జగన్నాథం గారు. మీ ఐడియా దివ్యంగా ఉంది. కానీ కుసుమని నాకిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి కొంపదీసి? పెళ్లి కొడుకుని వెతకరా అంది మురళి కొంటెగా. పెళ్లి కొడుకులకేం లోటమ్మా, మన రవికుమార్ లేడు అన్నారు జగన్నాథం గారు అన్నపూర్ణమ్మ గారిని పరీక్షిస్తూ. ఎవరు మాత్రం ఈ సంబంధానికి ఒప్పుకోరు. చిలకలాంటి పిల్ల, సుమారు 1,00,000 రూపాయలు చేసే ఆస్తి. ఏవండి వదిన గారు, వింటున్నారా సంభాషణ అంటూ కుసుమను గిల్లింది మురళి. కుసుమ మురళి భోంచేసి వెళ్ళిపోయారు. తర్వాత జగన్నాథం గారు అన్నపూర్ణమ్మ గారు ఏవేవో మాట్లాడుకున్నారు. రవి డాక్టర్ పరీక్ష పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సాయంత్రానికి మురళి తండ్రికి, రవికి అందరికీ తెలిసిపోయింది ఈ సంగతి. అందరూ అంగీకరించారు. 2 రోజుల తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ వైభవంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం జగన్నాథం గారు కూతుర్ని అల్లుణ్ణి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. పెళ్లి నుంచి తప్పించాలి అని ఊరు పంపితే పెళ్లి చేసుకుని వచ్చింది కుసుమ.
ఏమిటి కుసుమ, నీ మెడలో మంగళసూత్రం లాగుందే అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా. అప్పుడే బండి దిగి వస్తున్న కూతురితో. కుసుమ మాట్లాడలేదు. దాన్నేమీ అనకు పార్వతి, నేనే ఈ పని అంతా చేయించాను. నువ్వు ఎట్లాగో ఒప్పుకోవు కదా అని ఈ పని చేయవలసి వచ్చింది. నీ మూలంగా ఎంత భాగ్యం ఉన్నా అమ్మాయికి చక్కగా పెళ్లి చేయలేకపోయాం. అయినా చక్కని అల్లుడు దొరికినందుకు సంతోషించాలి అంటూ జరిగిన సంగతి నివేదించారు జగన్నాథం గారు. పార్వతమ్మకు కళ్ళు చీకట్లు కమ్మాయి. కాళ్ళ కింద భూమి కుచించుకుపోతున్నట్లు అయ్యింది. నీకు తల్లి కూడా జ్ఞాపకం రాలేదా కుసుమ అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ ఏడ్చింది కుసుమ. గుండెను రాయి చేసుకుంది పార్వతమ్మ. అమ్మమ్మ, చూడవే, గోపిగాడు నా చొక్కా ఎలా చింపాడో అంటూ చినిగిన చొక్కాను పట్టుకొని రాము పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు. అయ్యయ్యో, ఎందుకు చింపాడమ్మా ఇలా సిల్కు చొక్కా అని అంటూ మనవడిని ఎత్తుకుంది పార్వతమ్మ. అది కాదు అమ్మమ్మ, బిస్కెట్లు పెట్టమన్నాడు, పెట్టాను. అది తినేసి మళ్ళీ పెట్టమన్నాడు, లేదన్నాను. అందుకని చొక్కా పట్టుకొని లాగగానే చినిగిపోయింది అంటూ తన బుల్లి బుల్లి కబుర్లతో జరిగిందంతా చెప్పాడు రాము. మరి ఉంచుకునే ఎందుకు లేదన్నావు? పెట్టలేకపోయావా? అబద్ధాలు ఆడొచ్చా అంది మందలింపుగా పార్వతమ్మ. అయితే ఇప్పుడు వెళ్ళిరానా అంటూ పార్వతమ్మ కళ్ళలోకి చూశాడు రాము. సాయంత్రం వెళుదువు గాని ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి వేరే చొక్కా వేసుకో అంటూ రామును దింపింది పార్వతమ్మ. రాము బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతమ్మ తనలో తానే నవ్వుకుంది. అప్పటికి ఇప్పటికీ తాను ఎంత మారిపోయింది. రాము అందంగా ఉంటాడు. తెల్లని శరీర ఛాయ, వంకీలు తిరిగిన బుల్లి జుట్టు. ఒకప్పుడు మనవళ్ళు కలుగుతారని కంపించిపోయిన పార్వతమ్మకి ఇప్పుడు మనవడే సర్వస్వం అయిపోయాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.